ఇప్పుడు ఎన్టీఆర్ గారి బుక్లో ఏ అంశాలు టచ్ చేశారు మీరు? అది మా నాన్నగారు చేసినప్పటికీ సినిమా వరకు, అప్పటికి రాజకీయాలకు రామారావు గారు రాలా. నేనేం చేశానంటే, నేను వచ్చేటప్పటికి ఆయన ముఖ్యమంత్రి అయిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. 89లో ఓడిపోయి ఆయన ప్రతిపక్షంలో ఉన్న టైం, నేను చేసినటువంటి టైం. ఆ టైంకి ఏంటంటే అది చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఆయన పాలిటిక్స్లోకి రావడం అనేది, ఎట్లా వచ్చారు, ఎంత తొందరగా ఆయన కాంకర్ చేశారు అనేది ఒక ఇంట్రెస్టింగ్, నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్. ఓకే, దాన్ని చాలా జాగ్రత్తగా చెప్పుకుంటూ వచ్చి, ఆ తర్వాత తెలియని ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. ఆయన నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు సాధురామ్ ఆగయ అనేవారు రామారావు గారు. ఎన్టీఆర్ ఆగయ అని పిలిచేవారు కదా, సాధురామ్ అనేవారు ఆయన కాషాయంలో ఉండేటప్పటికి. అట్లాగే కర్ణాటక వెళ్ళారనుకోండి, ఎన్టీఆర్కే జైవాగలి అనేవారు, అంటే ఎన్టీఆర్కి జయం కలగాలి దాని అర్థం అనమాట. అక్కడ రామ్రావు అంటారు, కర్ణాటకలో రామారావు అనరండి, రామ్రావు అంటారు. అక్కడ మీకు చింతామణి అని ఒక ఊరుంది కర్ణాటకలో. చింతామణిలో విష్ణుకుమారు, రమేష్ అని ఇద్దరు అన్నదమ్ములు అండి. వాళ్ళు బ్రాహ్మలు. రమేష్ గారు చిత్రకారుడు అండి, సైన్ బోర్డ్స్ అవి రాసేటటువంటి చిత్రకారుడు. ఆయన రామారావు గారి అన్ని సినిమాలు 300 సినిమాలు పెయింటింగ్స్ గీశారు. ప్రతి సినిమాకి పెయింటింగ్ గీసి 2 పెయింటింగ్స్ గీసి రామారావు గారికి తెచ్చేవాళ్ళు. వాళ్ళు విష్ణుకుమార్ గారిని వాళ్ళ అన్నయ్య తీసుకొచ్చేవారు. రామారావు గారు 2 పెయింటింగ్స్ మీద ఆయన ఆటోగ్రాఫ్ చేశారు. ఒక పెయింటింగ్ రామారావు గారికి ఇచ్చేసేవారు. రామారావు గారి నాచారం ఆ స్టూడియోలో ఉండిపోయేది. ఒక పెయింటింగ్ వాళ్ళు తీసుకెళ్ళేవాళ్ళు చింతామణిలో. ఇట్లా ఇంతమంది ప్రభావం ఉంది. ఈ ప్రభావంలో నుంచే పెరిగామన్నమాట. ఓకే, మీరు ఆ పార్టీలోనే కంటిన్యూ అయితే సరిపోయేది కదా మరి. అప్పుడు రామారావు గారు మరణించిన తర్వాత ఏంటంటే కొంత రాజకీయాల పట్ల ఒక వైముఖ్యత వచ్చింది. ఆ వైముఖ్యం నుంచి ఎంఏ తెలుగు చేద్దామని ఎంఏ తెలుగు చేసి మళ్ళీ కాలేజీకి వెళ్ళి బీటీ కాలేజీలో లెక్చరర్ చేస్తా. మళ్ళీ అక్కడి నుంచి చిరంజీవి గారి ఐఎన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎక్కువ అట్రాక్ట్ చేసాయి. అట్రాక్ట్ చేసిన తర్వాత ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్కి వెళ్ళాలని చెప్పి ఆ ప్రోగ్రామ్స్లో నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. కనెక్ట్ అయ్యి నూక్ అండ్ కార్నర్ తెలుగు స్టేట్స్లో ఎక్కడ ఐఎన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరిగినా నేను మోటివేట్ చేసేటటువంటి బాధ్యత నేనే తీసుకునేవాడిని. అంటే అసలు రాజకీయాల్లో కొనసాగాలనుకున్నారు మీరు? అసలు అనుకున్నాను, రాజకీయాల్లో కొనసాగాలని అనుకున్నాను, కానీ కుదరలేక ఇక కుదరలేదు. అదే మరి చిరంజీవి గారి మీద బుక్ రాయాలని ఆలోచన ఎలా వచ్చింది? చిరంజీవి గారి కాంపౌండ్కి వచ్చిన తర్వాత ఐఎన్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్లో నేను చిరంజీవి గారికి సంబంధించి నేను చాలా అంశాలు మాట్లాడాల్సి వచ్చేది. అప్పటి వరకు నేను కలెక్ట్ చేసుకున్నటువంటి ఇన్ఫో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. కాకపోతే ఇంకేదో కావాలి, ఇంకేదో చెయ్యాలి అని అనుకున్నప్పుడు ఆ ప్రీవియస్ బర్త్డే సెలబ్రేషన్స్లో ఏడిది నాగేశ్వరరావు గారు, విజయబాబునాయుడు గారు వీళ్ళతో, అలాగే కోదండరామిరెడ్డి గారు వీళ్ళతో కొంచెం సాన్నిహిత్యం ఏర్పడింది. సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత మంచి బుక్ ఉంటే బాగుండు అని విజయబాబునాయుడు గారు ఎక్స్ప్రెస్ చేశారు. విజయబాబునాయుడు గారు అంతక్రితం ఏం చేశారంటే 89 to 94 ఆయన చిరంజీవి మాస్ పత్రికను రన్ చేశారు. ఆయన ఎడిటర్, ఆయన పబ్లిషర్ అని అరవింద్ గారు పేరు వేశారు, కానీ హీఈస్ ద ఎడిటర్, హీఈస్ పబ్లిషర్. ఆయన కొన్ని నెలల పాటు ఆయన సీరియల్ రాద్దాం అనుకుని ఆయన ప్రయత్నించి కొంత రాసి దాని అలా తర్వాత ఎందుకు డైల్యూట్ అయిపోయింది. ఆయన అది చెప్పారు, నేను స్టార్ట్ చేశాను, నేను చేయలేకపోయాను అన్న తర్వాత నేను చేస్తానని అడిగానని. అడిగితే చేయగలరా అన్నారు ఆయన. నేను చేస్తానన్నా. అట్ ది సేమ్ టైం నా కంప్లైంట్ ఏంటంటే చిరంజీవి గారితో చాలా రిలేషన్షిప్ ఉంది, చాలా బాండేజ్ ఉందన్నటువంటి రైటర్స్, జర్నలిస్టులు తెలుసు నాకు. వాళ్ళెవరు ఈ ప్రయత్నం ఎందుకు చేయలేదు, వాళ్ళు ఎవరైనా చేస్తారేమో అని వాళ్ళని కూడా అడిగాను, నేను సంప్రదించాను. మీరు చేస్తారంటే వాళ్ళెవరు సుముఖంగా లేరు, లేకపోతే వాళ్ళకి సమయం లేదు, అటువంటి ఒక దశ అది. అప్పుడు చిరంజీవి ఒక విజేత కథ మనమే ఎందుకు రాయకూడదు నవల ఫార్మేట్లో. అప్పటిదాకా చిరంజీవి గారి మీద పుస్తకాలు ఎవరు రాయలేదు. ఫస్ట్ బుక్ మీదే? ఫస్ట్ బుక్ నాదే, 2004 రిలీజ్, ఫస్ట్ బుక్ నాదే. అప్పటిదాకా ఎవరు రాయలేదు. అది నాకు కంప్లైంట్ అని అనకూడదు, కానీ రైటర్స్ అండ్ జర్నలిస్టులు వాళ్ళు ఎందుకు రాయలేదు అన్నది ఒక సందేహం. అంటే నాకు ఈ అవకాశం కలగడానికి వాళ్ళు రాయలేదేమో అని అనుకుంటూ ఉంటాను. అప్పుడు ఫోటో కలెక్షన్ తక్కువ ఫొటోసే అప్పుడు కలెక్ట్ చేసింది. ఇప్పుడు చేయాలంటే నెంబర్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి. సాధారణంగా ఇలాంటి పుస్తకాలు రాసేటప్పుడు పాజిటివ్ అంశాలు ఎక్కువ ఉంటాయి, నెగిటివ్ అంశాలు ఉండవు. ఇప్పుడు ప్రతి నటుడికి తన చేదు అనుభవాలు చాలా ఉంటాయి ఇండస్ట్రీలో, అవి రాయరు. కానీ విజేత కథలో టచ్ చేసామండి నెగిటివ్ టాపిక్స్. విజేత కథలు ఆయన్ని మోసం చేసిన నిర్మాతల గురించి, అంటే నెక్స్ట్ నువ్వే మా సినిమాలో హీరో, ఈ సినిమాలో విలన్గా చేయని, అలా 2 సినిమాలు ఆయన చేత విలన్గా యాక్ట్ చేయించుకున్నారు. అట్లా 2 సినిమాలు ఏవి, ఆ ప్రొడ్యూసర్స్ ఎవరు, ఎంతో ఏ సినిమా చేస్తామో హీరోగా అని చెప్పి చిరంజీవి గారిని మభ్యపెట్టారు, రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన నిర్మాతలు, వీటన్నిటి గురించి కూడా దానిలో టచ్ చేయడం జరిగింది విజేత కథలో. అట్లాగే ఆయనకు జరిగిన, చిరంజీవి గారికి జరిగిన అవమానాలు, ఆయన హిందీలో యాక్ట్ చేయడానికి ప్రీవియస్ ఆయన మన నార్త్ ఇండియాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్, గోవాలో జరిగిన ఫిలిం ఫెస్టివల్కి వెళ్తే అసలు ఆయన్ని కానీ భానుప్రియ గారిని కానీ అట్లాగే సౌత్కి సంబంధించిన చాలామంది ఆర్టిస్టులని చాలా చిన్నచూపు చూడడం, అవమానించడం, వాళ్ళని సరిగ్గా రిసీవ్ చేసుకోకపోవడం, డయాస్ మీద సరిగ్గా ఇంట్రడ్యూస్ చేయకపోవడం, అవన్నీ వాటన్నిటిని గురించి కూడా విజేత కథలో మనం రాయటం జరిగింది. ఇవన్నీ ఎలా తెలిసేది మీకు ఈ సమాచారం? ఇవన్నీ ఏంటంటే చిరంజీవి గారికి సంబంధించి ఎవరేం మాట్లాడినా
ఇది ఎట్లా ఉంటుందంటే కోదండరామిరెడ్డి గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, లేదా ఏడిది నాగేశ్వరరావు గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు, లేదా ఇంకెవరు క్రాంతి కుమార్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఆ ప్రీవియస్ ఇంటర్వ్యూస్లో అది వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ యాక్చువల్గా. దాంట్లో చిరంజీవి గారికి సంబంధించిన ఏమైనా అంశం చెప్తారేమో దాన్ని క్రోనలాజికల్ ఆర్డర్లో రాసుకున్న తర్వాత ఒకదానికి దేనికి లింక్. ఇప్పుడు రామారావు గారు చిరంజీవి గారితో వాళ్ళు రామారావు గారు చిరంజీవి గారి పెళ్లి పెద్ద. రామారావు గారు ఇది చాలామందికి తెలియదు. రామారావు గారే చిరంజీవి గారి పెళ్లి పెద్ద అనే విషయం చాలామందికి తెలియదు. పెళ్ళి అయిపోయిన తర్వాత అప్పటిదాకా రామారావు గారు చిరంజీవి గారు కలిసి యాక్ట్ చేయాల. ఆ తర్వాత రామారావు గారు చిరంజీవి గారు తిరుగులేని మనుషులు యాక్ట్ చేశారు. అవును, సినిమా ఫ్లాప్ అయింది. అది ఫ్లాప్, కమర్షియల్గా ఫ్లాప్. రాఘవేంద్రరావు గారు డైరెక్షన్, దేవివర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. ఆ సినిమా టైంకి చిరంజీవి గారు వెళ్ళి రామారావు గారు బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత రామారావు గారు అన్నారట చిరంజీవి గారిని, ఏంటి ఏమైనా జాగ్రత్త పడ్డామంటే మొన్నే కారు కొనుక్కున్నానంటే ఇనప మొక్కల మీద ఇన్వెస్ట్ చేయకు, స్థలాలు పొలాలు కొను అన్నారంట. ఇది నేను రామారావు గారితో జర్నీ చేస్తున్నప్పుడు కూడా చిరంజీవి గారి టాపిక్ వచ్చేదండి. అట్లాగా చాలా మంది సోనబాబు చెప్పారంటారు, కానీ అంత ముందే రామారావు గారు చెప్పిందండి ఇది. యాక్చువల్గా రామారావు గారికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం. నేను చిరంజీవి గారి టాపిక్ మాట్లాడేవాడిని, ఎందుకంటే ఆ టైంలో దాసనారాయణరావు గారు తెలుగుదేశంలో చేరుతారని ఇట్లా ఈ కులస్తులు అప్పటికే అంత క్రితం వంగవీటి మోహన్ రంగారావు గారు ఎపిసోడ్ జరిగింది. ఆ జరిగిన తర్వాత వస్తున్న ఎలక్షన్ ఇది, ఆఫ్టర్ 94 ఎలక్షన్. ఆ టైంలో ఏంటంటే ఈ కమ్యూనిటీ పట్ల ఒక సాఫ్ట్ కార్నర్తో ఎక్కువ మందికి సీట్స్ ఇవ్వాలి, ఇట్లాంటి ఒక మైండ్ సెట్లో రామారావు గారు ఉన్న టైంలో దాసరి గారు చేరతారని. దాసరి గారు వచ్చారండి ఒకరోజు మధ్యాహ్నం, రామారావు గారి ఇంటికి వచ్చారు, రోడ్ నెంబర్ 13. నేను ఉన్నాను. వచ్చిన రోజు వాళ్ళిద్దరి మధ్య ఏకాంత చర్చలు జరిగిన తర్వాత అది సయోధ్య జరగల, సున్నితంగానే వాళ్ళిద్దరూ దాన్ని ఇచ్చేశారు. ఆ టైంలో చిరంజీవి గారి టాపిక్ వచ్చేది, ఎందుకంటే 94 ఎలక్షన్ అయితే 93కి మీకు ఎన్విరాన్మెంట్ స్టార్ట్ అయిపోయింది. రామారావు గారు లక్ష్మీపార్తి గారిని వివాహం ఆడటం, ఈ ఎలక్షన్స్ కోసం ఆశావాహులందరూ రావటం. మీకు 92, 91 ఏంటంటే చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వస్తారని ముఠామేస్త్రి సినిమా, ఇవన్నీ ఆ కైండ్ ఆఫ్ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసిన టైం అది. దానిలో ఏంటంటే చిరంజీవి గారి టాపిక్ తెలియకుండా వచ్చేది, కానీ చిరంజీవి గారు అంటే రామారావు గారికి చాలా ఇష్టం. అల్లు రామలింగయ్య గారికి పద్మశ్రీ పురస్కారం రావడానికి రామారావు గారి కారణం. రామారావు గారి గవర్నమెంట్లో రామారావు గారు ప్రపోజల్ ఆ గవర్నమెంట్ పంపించింది, పద్మశ్రీ పురస్కారం ఇట్లా అల్లు రామలింగయ్య గారికి ఇవ్వాలి, ఈయన అర్హుడు, ఈయన యోగ్యుడు అని చెప్పి వాళ్ళు ప్రపోజల్ పెడితే అది ఈ ప్రభుత్వం దిగిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రకటన వచ్చింది, అది జరిగింది. అందుకే రామారావు గారు ఢిల్లీ తెలుగు అకాడమీలో అల్లు రామలింగయ్య గారిని తీసుకెళ్ళి పద్మశ్రీ వచ్చిన తర్వాత చాలా పెద్ద సన్మానం జరిగింది. రామారావు గారు స్వయంగా చేశారు అల్లు రామలింగయ్య గారికి. వాళ్ళిద్దరూ అంత ఇష్టలు, అది మంచి ఫ్రెండ్స్ అని కూడా అరవింద్ గారు ఒక ప్రోగ్రాంలో అన్నారు. రామలింగయ్య గారు రామారావు గారి కంటే 8 నెలలే పెద్దవారండి. October 1, 1922 బార్న్ రామలింగయ్య గారు. ఈ 1923 May 28 బార్న్ రామారావు గారు. అయినా రామారావు గారు రామలింగయ్య గారిని చాలా పెద్దవాడిగా ట్రీట్ చేసేవారు. మీరు చాలా పెద్దవారు, మీరు పెద్దవారు అనే ట్రీట్ చేసేవారు రామారావు గారు రామలింగయ్య గారిని. ఇద్దరికి శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. శత జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వాళ్ళిద్దరు శత జయంతి ఉత్సవాల సందర్భంగా మీరు నన్ను మాట్లాడించడం అనేది నా మహద్భాగ్యంగా నేను భావిస్తున్నాను.